అమ్మాయి పేరు రాసి చెట్టు కట్టు. తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. కానీ మేడం నాకేం గుర్తులేదు కదా. నీకు నది, పడవ, అమ్మాయి గుర్తొస్తుందని చెప్పావు కదా. ఆ అమ్మాయి పేరు గుర్తు తెచ్చుకుని రాయి. నాకు పడవ, దాంట్లో అమ్మాయి గుర్తొస్తుంది కానీ ఆ అమ్మాయి పేరు గుర్తుకు రావట్లేదు మేడం. రాయడం మొదలుపెట్టు. ఏం గుర్తొస్తే అదే రాయి. అలాగే మేడం. శ్రీకర్, నువ్వు కూడా రాయి. ఎవరి పేరు రాయమంటారు? లైఫ్లో గర్ల్ లేదు, థ్రిల్లు లేదు. అది కాదులే, మనసు పొరుల్లో బాగా వెతుకు. ఎక్కడో ఒక అమ్మాయి పేరుంటుంది. తను బాగుండాలని రాయి. అయితే నీ పేరే రాస్తాను. తారా, నువ్వు వికాస్ పేరు రాయాలి కదా. గోపి పేరు రాసావేంటి? గోపి మామూలు మనిషి అవ్వాలని కోరుకున్నాను. అందుకే తన పేరు రాశాను. నేను కూడా అదే రాశాను తారా. చూసావా, మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. శ్రీకర్, నువ్వేం పేరు రాసావు? నీ పేరే రాశాను సృజన, కానీ పైకి చెప్పలేను. మా అమ్మ పేరు రాశాను. ఓ, మదర్ సెంటిమెంటా? గోపి, నువ్వేం రాసావు? రాసేటప్పుడు నాకు తెలియకుండానే ఏదో పేరు రాశాను మేడం. వీడు డెఫినెట్గా సృజన పేరే రాసుంటాడు చూడు. ఏం పేరు రాసు? కాంతారా, కాంతారా, కాంతారా. నేనెక్కడో ఉన్నాను, అక్కడ నా కాంతారా లేదు. నీ గతంలో ఆ పేరే అస్తమానం పలికేవాడివి. చివరికది గుర్తొచ్చిందన్నమాట. ఇంకేం గుర్తు రాలేదా? లేదు మేడం. ఏం పర్వాలేదు, ఇంతవరకు గుర్తురాని పేరు ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా ఈ చెట్టు మహిమ. త్వరలోనే నీకు నీ గతం మొత్తం గుర్తొస్తుంది గోపి. నిజంగా గుర్తొస్తుందా? వస్తుంది. వచ్చేలా నేను చేస్తాను. ఏం చేస్తావో ఏంటో. గోపికి
తన లవ్ని గుర్తు చేస్తున్నావో లేక ఆ లవ్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావో అర్థం కావడం లేదు. వసుదా, నువ్వు లేకపోతే నేనింత త్వరగా కూలుకునేవాణ్ణి కాదేమో. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. సార్, అంత మాట అనకండి. మీ ఉప్పు తింటున్నాను. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం నా ధర్మం. సార్, ఈవిడ మీ పక్కనే ఉంటే మీరు తొందరలోనే నడిచేస్తారు. వసుధ గారు, ప్రసాదం తీసుకోండి. ఒక్క నిమిషం గోపి. ఏ వసుదా, మావదిని చెప్పులు వేసుకున్నావేంటి? నా చెప్పులు తెగిపోయాయండి, అందుకే ఇవి వేసుకున్నాను. నన్ను క్షమించండి. వసుదా, నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు. మా మమ్మీ స్లిప్పర్స్ వేసుకున్నంత మాత్రాన నిన్నెవ్వరూ ఏమీ అనరు. అది కాదు సృజన, అవి అత్తయ్య, ఇప్పుడు అమ్మే లేదు కదా, తన వస్తువులు వసుధ వాడితే తప్పేంటి? వసుధ, నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు. అమ్మ వస్తువులు నువ్వు వాడుకోవచ్చు. అది కాదు సృజన, నేను చెప్పేది ఏంటంటే అవి యశోదా, సృజన చెప్పింది విన్నావు కదా. అహల్య వస్తువులు ఎవరైనా వాడుకుంటే మంచిదే కదా. వసుదా, స్లిప్పర్స్ వేసుకో.